నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. లక్ష్మీ పార్వతి ఉన్నావా పోయావా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, లక్ష్మీ పార్వతికి దగ్గరగా 70 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆవిడ వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా, మహిళ అనైనా గౌరవం ఇవ్వాలి కదా. మీరేంటి అలా లక్ష్మీ పార్వతి ఉన్నావా పోయావా అని చెప్పి టైటిల్ పెట్టారు? అలా అనొచ్చా? నీ వయసుకి నువ్వు అలా అనొచ్చా అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. కానీ ఈ మాట అంటుంది నేను కాదు, స్వయంగా నందమూరి తారక రామారావు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, అలాగే ఎంతోమంది సినీ అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి ఆయన అభిమానుల కల్లోకి వచ్చి లక్ష్మీ పార్వతి అసలు ఉందా పోయిందా అని చెప్పేసి గద్దించి మరీ అడుగుతున్నారట. ఎందుకలా అడుగుతారు అనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయనకి అంత అవమానం జరిగింది కాబట్టి. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత అయినా పార్టీ అధినేత మారతాడంటే మారలేదు. ఇప్పటికీ ఎన్టీఆర్ని అవమానిస్తూనే ఉన్నాడు కాబట్టి ఫ్యాన్స్ కలలోకి వచ్చి ఎన్టీఆర్ అసలు లక్ష్మీ పార్వతి ఉందా పోయిందా అని చెప్పేసి ఆయనే అడుగుతున్నాడట. ఇది నిజం, ఫ్యాన్సే చెప్తున్న మాట. ఇది నమ్మబుద్ధి కావటం లేదా? అయితే గతంలో మీరంతా నమ్మారు కదా, రామ్ గోపాల్ వర్మ చెప్పినప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయమని ఎన్టీఆర్ పదే నా కల్లోకి వచ్చి అడుగుతున్నాడు అని చెప్పి మీడియా ముఖంగా చెప్పినప్పుడు నమ్మారు. కాబట్టి ఇది కూడా నమ్మి తీరాల్సిందే, మీకు వేరే దారి లేదు. సో ఇక విషయంలోకి వెళితే, లక్ష్మీ పార్వతి నందమూరి తారక రామారావు భార్యని అని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ పెళ్ళి తిరుపతిలో జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఒప్పుకోక తప్పదు. కానీ కుటుంబ సభ్యులు, ఎన్టీ రామారావు ఫ్యాన్స్, తెలుగుదేశం అభిమానులు ఎవ్వరూ కూడా ఆ పెళ్లిని ఒప్పుకోరు. ఆవిడ్ని ఎన్టీఆర్ భార్యగా ఎవరు అంగీకరించరు. అయితే ఆవిడేం చేశారు మరి, ఎన్టీఆర్ భార్యని ఎన్టీఆర్ అసలు నాకు దేవుడితో సమానం అని చెప్పేసి ప్రతి వర్ధంతికి జయంతికి ఎన్టీఆర్ ఘాటుకు వెళ్ళి చెప్తూనే ఉంటారా? అక్కడ ఒక 2 కన్నీటి బొట్లని జార విడిచి వస్తూ ఉంటారా? మరి ఆవిడ చేసింది ఏంటి? ఆవిడకి అంటే ఎన్టీ రామారావుకి ఏమాత్రం సరిపడిన కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. ఆవిడ చేరి తెలుగుదేశం పార్టీ అధినేతని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని పదే అవమానిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్కి ఎంత అవమానం జరిగింది. ఎన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహాల్ని కూలదోశారు, ఎన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహాల్ని తగలబెట్టారు, ఎన్ని చోట్ల ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఎప్పుడూ మర్చిపోలేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయితే ఎక్కడా కూడా వీటి మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి లక్ష్మీ పార్వతి ఖండించిన పాపాన పోలేదు. కొన్ని ఫోన్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి. ఒక వ్యక్తి లక్ష్మీ పార్వతికి ఫోన్ చేసి, అమ్మ మీరు ఎందుకని మాట్లాడటం లేదు, ఎన్టీఆర్ విగ్రహాల్ని కూలదోస్తున్నప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదంటే, ఫోన్ పెట్టేరా డాష్ కొడక అని చెప్పేసి లక్ష్మీ పార్వతి భూతు పురాణం అందుకున్న ఆడియో కాల్స్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఆ విగ్రహాల్ని కూలదోసే విషయం పక్కన పెడితే కనీసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చినప్పుడైనా మాట్లాడుతుందేమో అనుకున్నారు. కానీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికే సపోర్ట్ చేసింది. కానీ లక్ష్మీ పార్వతి ఎక్కడా కూడా ఎన్టీఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీకి తీసేసి వైఎస్ఆర్ పేరుని పెట్టడం సమంజసం కాదు అని ఆవిడ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక సూచన చేసి ఉండొచ్చు, మీ నాన్న పేరుతోటి ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయి, దానికి ఆయన పేరు పెట్టు, కొత్త హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి మీ నాన్నగారి పేరు పెట్టు. అంతేకాని మా ఆయన పేరుతోటి ఉన్న హెల్త్ యూనివర్సిటీకి మీ నాన్న పేరు పెట్టుకోవటం సమంజసం కాదయ్యా జగన్మోహన్ రెడ్డి అని ఒక్క మాటైనా ప్రెస్ ముందు అంటుందేమో అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. కానీ లక్ష్మీ పార్వతి నోరు మెదపలేదు. చక్కగా లిప్స్కి ఒక జిప్పు పెట్టించుకుందేమో, మౌనంగా ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి జై కొట్టింది. అయితే తాజాగా ఇప్పుడైనా మారుతుందేమో అని అనుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా. ఎందుకంటే వైసీపీ ఓడిపోయింది కదా, ఓడిపోయిన తర్వాత అయినా రియలైజ్ అవుతుందేమో. ఎందుకంటే ఎన్టీఆర్కి జరిగిన అవమానాలనే తట్టుకోలేక చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కూటమికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా మారారు అనే దాన్ని రియలైజ్ అయ్యి మారుతుందేమో అనుకున్నారు. లక్ష్మీ పార్వతి ఎక్కడా కూడా మారలేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ని అవమానిస్తుంటే ఆవిడ మౌనంగానే ఉన్నారు, ఎక్కడా ఖండించిన పాపానే పోలేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో, అంటే ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లతోనే కాలక్షేపం చేస్తున్నారు కదా, బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటూ ఎప్పుడైనా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఎన్టీఆర్ చనిపోయారు కానీ ఒకవేళ బ్రతికి ఉంటే
ఎన్టీఆర్ మీద కూడా చంద్రబాబు నాయుడు రౌడీ షీట్ ఓపెన్ చేసేవాడు అని చెప్పేసి మాట్లాడారు. అయితే మీ రాజకీయాల కోసం ఎన్టీఆర్ పేరుకి పక్కన ఆ రౌడీ షీట్ అనే మాటని వాడతారా? ఇది ఎంత అవమానకరమైన విషయం. మీరు ఎన్నిసార్లు ఎన్టీఆర్ని అంటే ఆ పేరుని వాడుకుని మీరు లబ్ధి పొందలేదు. ఒకప్పుడు మీరు కృష్ణా జిల్లాలో గంపగుత్తగా వైసీపీకి ఓట్లు పడాలని కృష్ణా జిల్లా, నేను గెలిస్తే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతానని చెప్పేసి వాడుకోలేదా ఎన్టీఆర్ని? అలా వాడుకొని మీకు మంచి చేసుకుని మీరు లబ్ధి పొంది ఇప్పుడు ఎన్టీఆర్నే అవమానిస్తారా? ఎన్టీఆర్ పేరు పక్కన రౌడీ షీట్ అనే మాట మాట్లాడటానికి, ఆ మాట వాడటానికి ఎంత గట్స్ ఉండాలి? భవిష్యత్తులో కృష్ణా జిల్లా ప్రజలంతా కూడా మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. అసలు కృష్ణా జిల్లాలో గతంలో మీకు 0 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మళ్ళీ 0 సీట్లే వస్తాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మాట్లాడుతున్నారు. కనీసం లక్ష్మీ పార్వతి ఈ విషయంలో ఒక్క మాటైనా మాట్లాడుతుందేమో. నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఎప్పుడూ మీరు నా భర్త పేరు పక్కన ఇలాగా రౌడీ షీట్లు ఇట్లాంటి మాటలు వాడకండి, అవమానకరంగా మాట్లాడొద్దు అని చెప్పి అంటుందేమో అనుకున్నారు. ఎక్కడా లక్ష్మీ పార్వతి నోరు మెదిపిన పాపాన పోలేదు. అందుకనే కలలోకి ఎన్టీఆర్ అభిమానుల కలలోకి ఎన్టీఆర్ఏ వచ్చి అసలు లక్ష్మీ పార్వతి ఉందా పోయిందా అని చెప్పేసి అడుగుతున్నారట. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. లక్ష్మీ పార్వతి ఉందా పోయిందా అని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానుల కలలోకి ఎన్టీఆర్ఏ వచ్చి అడగటాన్ని మీరు నమ్ముతారా? అలాగే లక్ష్మీ పార్వతి ఉందనుకుంటున్నారా పోయిందనుకుంటున్నారా అని ఎన్టీఆర్ అభిమానులు కూడా మాట్లాడుతున్న మాటల పట్ల మీరేమంటారు అని చెప్పి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.